బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకుంది పుష్ప. అవును, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద చిరంజీవి ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. పుష్ప టీమ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాత ఇటు ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా మీరు విజువల్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చిరంజీవి ఇంటికి వెళ్ళారు. డైరెక్టర్ సుకుమార్ అలాగే ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి. ఇప్పటివరకు పుష్ప 2 మూవీపై రియాక్ట్ కాలేదు చిరంజీవి. తాజాగా పుష్ప టీమ్ మెగాస్టార్ని కలవడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎక్కడ కూడా పుష్ప టీమ్ చిరంజీవి కావచ్చు అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ పేరుని దాదాపుగా ఇన్ఫ్యాక్ట్ తెర మీదకి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నప్పటికీ మరీ ముఖ్యంగా ఈ 2 వారాలు కావచ్చు, 2 నెలలుగా మూవీ ప్రమోషన్స్లో కావచ్చు, లేకపోతే మూవీకి సంబంధించి ప్రమోషన్లో భాగంగా స్టేజ్ మీద కావచ్చు, ఎక్కడా కూడా మెగాస్టార్ కుటుంబాన్ని కావచ్చు, మెగా అనే పదాన్ని కూడా ఎక్కడా తీసుకురాకుండా కేర్ఫుల్గా వచ్చిందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప టీం మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళింది పుష్ప టీం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చిరంజీవి ఇంటికి వెళ్లారు డైరెక్టర్ సుకుమార్, నవీన్ ఎన్నేని, మోహన్ చెరుకూరి. ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళడం, ఇటు మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే పొలిటికల్గా చాలా డిస్కషన్, పొలిటికల్ యాంగిల్లో కూడా టచ్ అయిన సిచ్యువేషన్. ఇటు మెగా కుటుంబానికి మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు ఫ్యాన్స్ అంటూ కూడా వివాదం తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటు పుష్ప 2 రిలీజ్ అవుతున్న క్రమంలో మెగాస్టార్ ఎక్కడ రియాక్ట్ కాలేదు, మెగాస్టార్ రియాక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం టీజర్ నుంచి కావచ్చు, రిలీజ్ అవుతున్న సందర్భంలో కూడా కావచ్చు, మెగాస్టార్ నుంచి ఎక్కడ రియాక్షన్ రాలేదు. దీంతో ఇది అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఏదో జరుగుతోందంటూ ఇటు చర్చ జోరందుకుంది సోషల్ మీడియాలో. కానీ ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవిని పుష్ప టీం కలిసింది తప్ప అల్లు అర్జున్ ఎక్కడా లేడు. మళ్ళీని ఈ ఫ్రేమ్లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళింది, లేకపోతే అల్లు అర్జున్ కూడా వెళ్ళాడా, అల్లు అర్జున్ వెళ్ళారా లేదా, ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రవిచంద్ర, ఎందుకంటే మీరు గత కొన్ని రోజులుగా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ని ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా ముందుంచే ప్రయత్నం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోటోకి సంబంధించి కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. పుష్ప టీం చిరంజీవి ఇంటికి వెళ్ళింది, ఇక్కడ అల్లు అర్జున్ కూడా వెళ్ళాడా? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ప్రస్తుతం ఇండస్ట్రీలో? పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలు ఎవరైతే ఉన్నారో రవిశంకర్, అలాగే నవీన్ ఎర్నేని, అలాగే మైత్రి మూవీస్ CEO చెర్రీ, డైరెక్టర్ సుకుమార్ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిని కలిసి పుష్ప విజయాన్ని ఒక్కసారి ఆయనతో పంచుకొని సెలబ్రేట్ చేసుకొని ఆయన దగ్గర నుంచి బెస్ట్ విషెస్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సాధారణంగా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని సినిమా పరిశ్రమలో ఒక పెద్దగా అందరూ ఫీల్ అవుతారు, అందరూ భావిస్తారు. ఆయనకు కూడా ఒక అలవాటు ఉంది. సినిమా ఏదైనా విడుదలైంది, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ చాలా విజయవంతంగా నడుస్తుంది, చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సినిమా నిర్మాతలకు, దర్శకుడికి, అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఆయన విషెస్ చెప్పడం జరుగుతుంది. లేదా మరీ చిన్నవాళ్ళు అయితే వాళ్ళు వచ్చి కలుస్తామంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళతోటి ఆ సినిమా విశేషాలు పంచుకోవటం అనేది మెగాస్టార్ కి చాలా అలవాటుగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఆ సందర్భంలోనే ఈ రోజు పుష్ప రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే మెగాస్టార్ తోటి అలాగే రామ్ చరణ్ తోటి మైత్రి మూవీస్ నిర్మాతలకి మంచి అనుబంధం ఉంది, అలాగే దర్శకుడు సుకుమార్ కి చాలా అనుబంధం ఉంది. కాబట్టి ఈ రోజు సినిమా విడుదలైంది, మంచి పాజిటివ్ టాక్ తోటి, సూపర్ హిట్ టాక్ తో సినిమా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ని కలిసి ఆయనతోటి ఆ సినిమా విశేషాలని షేర్ చేసుకున్నారని చెప్పొచ్చు. బహుశా సినిమాని చూడటానికి కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేశారని అయితే తెలుస్తుంది. రైట్, అంటే దాదాపుగా ఎందుకంటే వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవికి మైత్రి మూవీస్కి మధ్య ర్యాప్ ఉండింది. సో ఈ నేపథ్యంలోనే గత రిలీజ్కి ముందు కూడా డిస్కషన్ జరిగింది, ఆయన తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి అంటూ కూడా.
సో ఆయన ఆఖరి ఒంట్లో డ్రాప్ అయ్యారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈరోజు అపాయింట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన కలిసిన సందర్భం కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా సుకుమార్ కూడా ఉన్నారు ఈ టీంలో. అంటే మొత్తం టీం అంతా కలిసి వెళ్ళింది. ఎటువంటి సైన్ అనుకోవాలి? ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించి, అల్లు ఫ్యాన్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ సోషల్ మీడియా జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎటువంటి ఇండికేషన్ అనుకోవాలి, ఎటువంటి సైన్ అనుకోవాలి రవిచంద్ర? సచిన్, పుష్ప సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్ కూడా మెగాస్టార్ ని కానీ మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్ కానీ ఎవరిని ఇన్వైట్ చేయాలనే ఆలోచన అయితే అటు యూనిట్ కి లేదు. ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్స్ డెసిషన్, డైరెక్టర్ డెసిషన్, హీరో డెసిషన్ అనేది పక్కన పెడితే అసలు వాళ్ళని పిలవాలి, వాళ్ళని ఆ ఫంక్షన్స్ కి గెస్ట్ గా ఇన్వైట్ చేయాలనే ఆలోచన అయితే లేదు. పుష్ప సినిమాకి సంబంధించి ఏ ప్రమోషన్ యాక్టివిటీ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా దానికి సంబంధించి మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో పుష్ప పాత్రలో నటించిన అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన, వీళ్ళు ఇద్దరే ఉండాలి అనేది ఒక మ్యాండేటరీగా పెట్టుకున్నారు. వాళ్ళతోనే ప్రమోషన్ ఈవెంట్స్ అన్ని కూడా చేశారు. అది ఖచ్చితంగా లాస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈవెంట్ కి మాత్రమే సినిమాలోని మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ కూడా చాలా ఈవెంట్స్ కి మిస్ అయ్యారు, ఎందుకంటే ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. నిజమే అది కూడా, ఎందుకంటే ఫైనల్ కట్ వెళ్ళాలి కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆయన బిజీగా ఉండి కొన్ని ఈవెంట్స్ అయితే సుకుమార్ కూడా మిస్ అయ్యారు. ఏ ఈవెంట్ కూడా మెగాస్టార్ ని కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరిని కూడా, లేదా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరిని పిలవాలనే ఆలోచన అయితే లేదు. అదంతా కూడా జస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ గానే భావించాలి. వాళ్ళని పిలవాలనుకున్నారు, వెళ్ళి కలిశారు, వాళ్ళని వాళ్ళు రిజెక్ట్ చేశారని కానీ ఇలాంటి వార్తలన్నీ కూడా అవాస్తవాలనే చెప్పొచ్చు. టికెట్ రేట్ల విషయంలో కూడా మెగాస్టార్ ని కలిశారు మైత్రి మూవీస్ నిర్మాతలు అని కూడా ఒక న్యూస్ వచ్చింది. అది కూడా అబద్ధం. ఎందుకంటే ఖచ్చితంగా మైత్రి మూవీస్ నుంచి నవీన్ విజయవాడ వెళ్ళి 2-3 రోజులు అక్కడ మకాం వేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తోటి ఆయన సంప్రదింపులు జరిపారు. నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించమని రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వం కూడా అలాగే పవన్ కళ్యాణ్ సూచన మేరకే అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే స్పందించింది, టికెట్ రేట్లు పెంచింది తప్పితే ఇన్ఫాక్ట్ ఎక్కడ ఏ ఈవెంట్ కూడా మెగాస్టార్ ని కానీ మెగా ఫ్యామిలీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ కానీ పిలవాలన్న ఆలోచన లేదు. అసలు అలాంటి సంప్రదింపులే జరగలేదు ఖచ్చితంగా. అంటే ఈ రోజు ఈ పరిణామం తర్వాత ఈ రకంగా అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మనం అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సంబంధించి ఆ ఇష్యూ సోషల్ మీడియా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి కాస్త పాజిటివ్ సైన్స్ ఇస్తే కనుక మూవీ ఇంకాస్త ముందుకు వెళుతుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకాస్త పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది, ఆ కోణంలో మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, మీరు కూడా ఒకసారి సినిమా చూసి రివ్యూ ఇస్తే, లేకపోతే రివ్యూ కానీ లేకపోతే మీ పాజిటివ్ ఒపీనియన్ షేర్ చేసుకుంటే ఇండస్ట్రీకి పనికొస్తుందనే భావనలో ఏమైనా చర్చ జరిగిందా? మెగాస్టార్ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా దీనికి సంబంధించి రవిచంద్ర? ఖచ్చితంగా మెగాస్టార్ ని సినిమా చూడమని రిక్వెస్ట్ చేయడంలో ఆయన వైపు నుంచి ఆయన సపోర్ట్ కావాలని, లేదా ఆయన ఈ సినిమాని ప్రమోట్ చేయమని అయితే జరిగే అవకాశమే కనిపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అలాంటి అవకాశమే కనిపించట్లేదు. సినిమా రిలీజ్ అయింది, ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా మెగాస్టార్ గా ఆయన అందరూ భావిస్తారు కాబట్టి కటసీగా వెళ్ళి ఆయన్ని కలిసి సినిమా సక్సెస్ ని ఆయనతో షేర్ చేసుకున్నారు. బహుశా ఆయన చూడమని కూడా రిక్వెస్ట్ చేస్తుండొచ్చు. ఇంట్లో క్యూబ్ సంబంధించిన కనెక్టివిటీ ఉంటది కాబట్టి సినిమా చూసే అవకాశం అయితే ఉంది ఆయనకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు. అంతే తప్పితే ఒకవేళ ఆ గ్యాప్ తగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ నుంచి ఏదర్ అల్లు అరవింద్ ఆర్ అల్లు అర్జున్ ఎవరన్నా వెళ్ళి మెగాస్టార్ ని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటము, లేదంటే ఈ సినిమా సక్సెస్ ని ఆయనతోటి షేర్ చేసుకోవటం జరిగితే అక్కడి నుంచి కూడా కొంత పాజిటివ్ వైబ్ వచ్చే అవకాశం ఉంది. మెగా ఫ్యాన్స్ కి అలాగే అల్లు ఆర్మీకి మధ్య జరుగుతున్న ఈ వార్ని కొంత కూల్ చేసే అవకాశం అయితే ఉండేది. ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ రాలేదు కాబట్టి ఓన్లీ మైత్రి మూవీస్ నిర్మాతలు డైరెక్టర్ వెళ్ళి కలిశారు కాబట్టి ఇది ఒక కటచి కాల్ అనుకోవచ్చు, అలాగే భావించాలి సచిన్. రైట్. సో ఈ సిచ్యువేషన్ తర్వాత అల్లు అర్జున్ వెళ్ళి మెగాస్టార్ని కలిసే అవకాశం ఉందా, లేకపోతే ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటు నాగబాబు కోట్ చేసిన
లేకపోతే ఇటు ఇండస్ట్రీకి సంబంధించి సర్కిల్స్లో మాట్లాడినా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా పేరు రావాలి, ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి, ఈ కోణంలో ఆలోచించాలి, చూడాలి, సినిమా ఏదైనా సరే ఆదరించాలని అర్థవచ్చిన నాగబాబు చేసిన ట్వీట్ చూసాం. అంటే ఒక సినిమా పరంగా ఇటు బన్నీ అంటే అల్లు అర్జున్ మెగాస్టార్ని కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి కర్టెసీ కాల్గా మీటే అవకాశం ఉందా? అటువంటి చర్చ అయినా పుష్ప టీంలో జరుగుతోందా రవిచంద్ర? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కి ఆ రోజు టికెట్ రేట్లు పెంపు జీవో వచ్చిన రోజు ఏపీ గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ సినిమా పరిస్థితులకు మీరు ఇతోధికంగా సహాయపడుతున్నారు, ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేయడం జరిగింది. అది అక్కడతోటే ఎండ్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడమని కానీ, ప్రత్యేకంగా ఈ సినిమా విషయంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ ని కలిసే ఆలోచన అయితే అల్లు కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే కొంత గ్యాప్ అయితే ఉంది. సినిమా పరంగా ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు, ఎవరి సపోర్టు తీసుకోకూడదు, ఎవరి నుంచి కూడా ఎవరిని తన సినిమా ప్రమోషన్ కు వాడుకోకూడదు అనేది అల్లు అర్జున్ గట్టిగా నమ్ముతున్నాడని భావిస్తారు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న సినారియో అంతా చూస్తే. ఈ పరిణామంలో ఎవరు కూడా ఆయన పవన్ కళ్యాణ్ ని వెళ్లి కలిసి సినిమా చూడమని రిక్వెస్ట్ చేయటం కానీ, లేదా మెగాస్టార్ ని వెళ్లి కలిసి సినిమా చూడమని రిక్వెస్ట్ చేయటం కానీ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు పుష్ప టీమ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప టీమ్ ఇటు మెగాస్టార్ చిరంజీవిని కలిసింది, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళింది పుష్ప టీమ్, చిరంజీవి ఇంటికి వెళ్లారు డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, అలాగే మోహన్ చెరుకూరి కూడా. ఇప్పటివరకు పుష్ప 2 మూవీపై రియాక్ట్ కాలేదు చిరంజీవి. తాజాగా పుష్ప టీం మెగాస్టార్ను కలవడంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పుష్ప 2 సినిమా చూసేందుకు చిరంజీవిని ఆహ్వానించింది టీం. ఇక్కడ మెగాస్టార్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో పుష్ప టీం కలిసిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుందా? ఆయన సినిమా చూసిన తర్వాత దాని మీద ఏమైనా కమెంట్ చేస్తారా? దాని మీద ఏమైనా విషెస్ అందించే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారబోతుందా? ఆయన రియాక్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆయన రియాక్షన్ కనుక స్టార్ట్ అయితే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్గా జరుగుతున్న డిస్కషన్ కావచ్చు, లేకపోతే ఆ చర్చ కావచ్చు, లేకపోతే ఆ ఫ్యాన్స్కి సంబంధించి ఫైట్ సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ఆ చిన్న యుద్ధ వాతావరణం కావచ్చు కాస్త కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో అది జరుగుతుందా? మీకేమనిపిస్తోంది? పుష్ప టీం ఇటు మెగాస్టార్ చిరంజీవిని కలవడం, మెగాస్టార్ని చిరంజీవిని కలిసింది పుష్ప టీం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.